వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అమ్మా. స్రవంతి గారు, ముందుగా మీకు మన స్వతంత్ర వీక్షకులకు అదే విధంగా విల్సన్ గారికి పాల్గొంటున్నటువంటి మిగతా అతిథులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అమ్మా. అయితే శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. నిజంగానే చంద్రబాబు వేసిన సిట్ ని రద్దు చేస్తే రాష్ట్రాన్ని నుంచి 2 పోలీస్ అధికారులను ఎందుకు నియమిస్తారండి? సరే, మీరు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నానంటే, ఒక తెలుగులో అర్థమయ్యేటట్టుగా నేను ఒక ఇంగ్లీష్ ఛానల్లో కూడా దీని మీద టాపిక్ మాట్లాడానమ్మా. చెప్పండి సార్. నేను ఏదైతే మాట్లాడిన దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. నేనేం మాట్లాడానంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో నేను మాట్లాడాను. ఒక గ్రామ పెద్ద తాను సాంప్రదాయకమైనటువంటి ప్రత్యర్థి మీద ఒక గ్రామ పెద్ద ఆరోపణ చేశాడు. అతను తప్పు చేశాడు కదా అనే నిజాన్ని ఆ గ్రామ పెద్ద తన ఇంట్లోని కుటుంబ సభ్యుల్ని తేల్చమని అడిగాడు. అంతే కదా సిట్ అంటే. ముఖ్యమంత్రి గారు ఎలిగేటర్, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కాసేపు పక్కన పెట్టండి. ఆయన ఒక ఎలిగేటర్, ఒక ఆరోపణ చేశారు. ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటగానే ఆరోపణ రాకుండా ఉండి ఉన్నట్లయితే, ఏ హిందువో, నాలాంటి హిందువు శ్రీనివాసరెడ్డి, నా పేరే శ్రీనివాస్, మా భార్య పేరు లక్ష్మి, ప్రతి సంవత్సరం 4 సార్లు దర్శనం చేసుకుంటాను నేను శ్రీవారిని. మాలాంటి భక్తుడు ఏదన్నా ఆక్షేపించినట్లయితే, వాళ్ళకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినట్లయితే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఈ ఎలిగేటర్ నోటి వెంట వచ్చినటువంటి మాటలకు శాంటిటీ ఉండేది. ఆ శాంటిటీ లేని పరిస్థితులను ఆయనే స్వయంగా కొని తెచ్చుకున్నారు. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, పరాయ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఔన్నత్యాన్ని, తిరుమల మహాప్రసాదాన్ని కీర్తిస్తూ గౌరవిస్తూ ఉంటే, హిందూ మతస్థుడని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతుకోవు కలిసిందని, పందికోవు కలిసిందని, హిందూ మతాన్ని అపవిత్రం చేయటం విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఘాటుగా నేను మాట్లాడాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అబద్ధాలే చెప్పారు అంటానికి ఉదాహరణ ఏంటంటే, అది ఎప్పుడు జరిగిందమ్మా? ఏ రోజున వాళ్ళ చేతికి రిపోర్ట్ వచ్చింది? వాళ్ళు రిజెక్ట్ చేసింది ఎప్పుడు? జూలై 6వ తారీఖున రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయబోయే ముందు జూలై 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ శ్యామలరావు గారు ఐడిడిబికి చెందినటువంటి ప్రస్తుత చైర్మన్ మీనేషా సి షాని, మాజీ చైర్మన్ మరి జోషి గారులను, వర్షా జోషి గారులను ఎందుకు పిలిపించుకున్నారు? సరే, ఆ అంశాలన్నీ పక్కన పెడదాం. సరే, ఆ రిపోర్ట్ వచ్చింది. తిరస్కరించినటువంటి నెయ్యి ఐడిడిబికి పంపించారు. ఐడిడిబి బ్రాంచ్లు వచ్చేసి నెయ్యి తెచ్చిన చెన్నైలో ఉన్నాయి, పక్కనే ఉన్న బెంగళూరులో ఉన్నాయి. గుజరాత్ దాకా ఎందుకు పంపించారు? గుజరాత్ దాకా ఐడిడిబిని ఎందుకు పంపించారు? ఇవన్నీ విషయాలను కూడా పక్కన ఉంచుదామమ్మా. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ ఈవో శ్యామలరావు గారు కానీ నిజంగా హిందూ భక్తుల పట్ల, హిందువుల విశ్వాసం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళైతే, ఆ నెయ్యి కల్తీ జరిగిందని తెలిసిన వెంటనే ఎందుకు సంప్రోక్షణ చెయ్యలేదు? జూలై 17న మీకు రిపోర్ట్ వచ్చింది కదా, జూలై 18వ తేదీన సంప్రోక్షణ చేయాలి కదా దేవాలయాలని. చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారు వివరాలు చెప్పిన తర్వాత ఇదేదో మన మెడకే జుట్టుకుంటుందని
సంప్రోక్షణ 2 నెలల తర్వాత సంప్రోక్షణ చేయటం ఏంటమ్మా? హిందూ మతం మీద మీకున్న ప్రేమ అదేనా? శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకున్న ప్రేమ అదేనా? ఆయన పట్ల మీకు ఏమాత్రం పూజనీయమైనటువంటి భావంగానే ఉంటే, అది నిజంగా కల్తీ జరిగి ఉంటే వెంటనే మీరు ఎందుకు డిస్క్లైమ్ చేయలేదు? దాన్ని ఎందుకు దాన్ని క్లియర్ చేయలేదు? ఆ వెంటనే ఎందుకు సంప్రోక్షణ జరపలేదు? ఇప్పుడు సుబ్బారావు గారు మాట్లాడుతూ కొన్ని అవాస్తవాలను మాట్లాడారు. అంటే వారికి పూర్తి సమాచారం ఉంది, ఆయనకేం అవసరం లేదు, ఆయనేమో పార్టీకి చెందిన ఆయన కాదు. కానీ డిసెంబర్ నుంచి ఏఆర్ కంపెనీ నెయ్యిని పంపిస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం. మార్చి 25న టెండర్లు పిలిచారు, మే 8వ తేదీన టెండర్ గ్రాంట్ అయింది. ఒక చిన్న అబ్జెక్షన్ అండి, లైవ్ లాలో ఇచ్చారు, డైరెక్ట్ గా డిస్కషన్స్ అయ్యి మీకు పంపుతాను, ఒకసారి చూడండి. వాళ్ళు పంపించింది లోద్రా గారి ఆర్గ్యుమెంట్స్ కూడా లైవ్ లాలో ఇచ్చారు. సరే, నేను లోద్రా గారి కాదండి, రోహిత్ గారి చూశాను. మీకు అవసరమైన పాయింట్స్ మీరు తీసుకున్నారు. నేను కపిల్ సిబాల్ గారిది చూశాను. సుబ్బారెడ్డి గారినేమో ఆయన మందలించలా, మీ మీడియా వాళ్ళు చెప్తున్నట్టుగా. రోహిత్ గారు కల్తీ జరిగింది అని ఖచ్చితంగా చెప్పారు. చెప్తే కపిల్ సిబాల్ గారు ఏ ఆధారంతో మీరు చెప్తారో అన్నారు. దానికి సమాధానం చెప్పలేక ఆయన ఏమన్నారంటే ఈయన టీటీడీ చైర్మన్ గా, దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఈయనకి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా ఈయన పిటిషన్ సాధారణ పౌరుడిగా వేశారు అన్నారు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషంలో నేను ముగిస్తాను, ఒక అర సెకండ్ లో నేను ముగిస్తా. ఓకే. ఈయన ఏమన్నారంటే, ఒక సుబ్బారెడ్డి గారు కాదమ్మా, ఇక్కడ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, చరిత్రకారుడు విక్రమ్ సంపత్ గారు వేశారు, సుదర్శన్ టీవీ యాంకర్ వేశారు, అట్లాగే వేదిక స్పీకర్ దుష్యంత్ శ్రీధర్ వేశారు. ఎంతమంది వేసినా సరే లడ్డూ విచారణ లడ్డూ మీరు శాంపిల్ టెస్ట్ చేశారా అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? రోహిత్ గారు పంది కొవ్వు కలిసింది అని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారండి. సరే, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి చెప్పిన దానికి మీరు చూపించండి అని చెప్పేసి అడిగారు కోర్టు వారు. సాక్ష్యాలు నేను ఇప్పుడు కాదు, నాకు సమయం అడిగారు. ఆయన అంటే క్రియేట్ చేస్తారా? సాక్ష్యాలను క్రియేట్ చేస్తారా? ఆయన ప్రజెంట్ చేయాల కోర్టులో ఆయన ప్రజెంట్ చేయాల. పక్కా ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి ఐడిడిబి ఫార్మ్స్ నే ఇచ్చారు. విల్సన్ గారితో ఐడిడిబి ఫార్మ్స్ లో డిస్క్లైమర్ లో కూడా ఉంది ఈ విధంగా. సరే, ఒక్కసారి